హరే కృష్ణ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే మ్యాటరు చాలా ఇంపార్టెంట్ అండి. స్మాల్ బిజినెస్ చేయాలి అనుకొని ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియో చూడండి. ఎందుకు ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ స్మాల్ బిజినెస్ చేయడానికి మనం ముందుగానే స్టార్ట్ చేయడానికి ముందుగానే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలండి. ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం హౌస్ వైఫ్లం. సో హౌస్ వైఫ్ అంటే ఇంటిని ఈ సినారియో మొత్తం డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే మనం ఏదైతే బిఫోర్ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు ఏదైతే చేస్తున్నామో అది ఏది కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా చేస్తూ ఈ స్మాల్ బిజినెస్ చేయాలి. అండ్ ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా ముందే ఒప్పించండి. ఒప్పించకుండా మెటీరియల్ కొనేసి అది ఎక్కడ చూస్తారో ఈ కంగారు పడుతూ మీరు చేయకండి. ప్రశాంతంగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, ఇంటి పనులకు ఎక్కడా డోకా లేకుండా మనం అన్నీ చేసుకుంటూ ఇది కూడా చేస్తున్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు. యుద్ధం చేసి ఏది సాధించలేమండి, ప్రేమతో మాత్రమే సాధించగలుగుతాము. సో నేనైతే అలాగే సాధించాను. సో మా హస్బెండ్కి 1 ఇయర్ బ్యాక్ వరకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు సరే ఏదో తన ఇష్టం ప్రకారం ఏదో చేస్తుంది అని చెప్పి ఇంకా ఏమీ అనట్లేదు. నేనైతే ఫ్యామిలీ టైం అంటూ స్పెషల్గా ఉంచుకుంటానండి. ఆ టైంలో నేను వర్క్స్ చేయటం అది చేయను. వాళ్ళకి ఇవ్వాల్సిన కంఫర్ట్ మొత్తం ఇచ్చి వాళ్ళకి చేయాల్సిన సేవ అంతా చేసిన తర్వాతే నేను ఇది చేస్తాను. చాలా చాలా రేర్గా నేను చేయలేకపోతున్నాను అని చెప్తాను అనమాట. సో అయితే ఆన్లైన్ కోర్సులతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. స్మాల్ బిజినెస్ అనగానే మీకు ఎడిటింగ్ నేర్పిస్తాము, స్కిల్స్ నేర్పిస్తాము, మీ దగ్గర స్కిల్ ఉన్నా లేకపోయినా ఆ స్కిల్ మేమే చూపిస్తాము. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కట్టి ఏది నేర్చుకోకండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయండి. అండ్ దీంతోపాటు గూగుల్లో మీరు ఏదైనా ఈజీగా అడిగితే అది చెప్తుంది ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది. అండ్ దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ గూగుల్ అడగటానికి ఇంగ్లీషే రానక్కర్లేదండి, తెలుగులో కూడా అడగచ్చు. మీకు మైక్ సింబల్ అక్కడ ఉంటుంది, మైక్ సింబల్ ప్రెస్ చేసి తెలుగులో మీరు ఏం అడిగినా తెలుగులోనే సమాధానం చెప్తుంది. మీ కన్వీనియంట్ లాంగ్వేజ్ అనమాట. సో ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చెప్తుంది. ఎడిటింగ్ మీకు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో యూట్యూబ్లో కూడా తెలుగులోనే అడగొచ్చండి. అండ్ అలాగే థంబ్నెయిల్స్ విషయానికి వస్తే మీరు ఏదైతే ప్రోడక్ట్ చేశారో దాన్నే చాట్‌జీపీటీకి ఇచ్చి థంబ్నెయిల్ కావాలి అంటే ఈజీగా ఇస్తుంది చాట్‌జీపీటీ. అండ్ ఇలాంటివన్నీ ఉంటాయి. యూట్యూబ్లో అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు వేరే దగ్గర కోర్సుల్లో ఇప్పుడు వాళ్ళు ఏంటి ఫస్ట్ ఏమో 99 రూపీస్, తర్వాత వచ్చేసరికి 5,000, 12,000, 20,000, 30,000. ఇక్కడ అసలు లెవెల్ పెరిగిపోతూ ఉంది. చూస్తే నాలెడ్జ్ ఏమీ ఉండదు, కానీ డబ్బులు కడితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. అక్కడ ఏదో పెద్ద లెవెల్లో ₹1,00,000 కడితే మనకి ఏదో ₹1,00,00,000 వచ్చేస్తాయని ఆశ చూపిస్తారు. కానీ అందరికీ అలా జరగదు. అందులో 90% ఫేకే ఉంటుంది. అది మీరు తెలుసుకోండి. అన్ని డబ్బులు పెట్టి అక్కడ నేర్చుకునే కంటే మీ చేతిలోనే ఫోన్ ఉంది, అందులోనే అన్నీ చూపిస్తున్నారు యూట్యూబ్లోనే. సో అక్కడే నేర్చుకోవచ్చు కదా ఈజీగా. పైగా వాళ్ళంటే ఏ టైం చెప్తే ఆ టైంలోనే క్లాస్ వినాలి. కానీ ఇది అలా కాదే. యూట్యూబ్లో మీరు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు యూట్యూబ్లో రీల్స్ చూసారా, ఆ టైంలో ఇది చూడండి ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది. ఈ మనకి యూజ్ అయ్యే నాలెడ్జ్ని మనం యూట్యూబ్ త్రూయే నేర్చుకోవచ్చు. అండ్ డబ్బుల విషయానికి, బిజినెస్ పెడుతున్నాం కదా, ఓకే మీరు చెప్పిందంతా బాగానే ఉంది. బిజినెస్ పెట్టాలంటే మనకు డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఒక చిన్న విషయం చెప్తానండి. మనం కొనుక్కునే ఒక చీర ఖరీదు మన బిజినెస్. నిజంగా ఇప్పుడు ఈ చీర ఉంది, నేను 500కి కొన్నాను, బ్లౌజు 450కి కుట్టించాను. 1000 రూపీస్ అయిపోలేదా? నేను నా ఇంటి నుంచి ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను చూసారా, పెట్రోల్ ఛార్జ్ 50 రూపీస్, 1000 రూపీస్ అయిపోయిందా లేదా? సో ఈ 1000 రూపీస్నే మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ సరే 1000 పెట్టి నీకు ఏదో బేసిక్ మెటీరియల్ కొన్నావు, ఎలా సేల్ అయిపోతుంది? సేల్కి ఏం లేదండి, మొదట్లో కొన్ని వరకు గిఫ్టింగ్ పర్పస్లో ఇచ్చేసేయండి. సో మీరు వేసుకోండి. సో ఇలా వేసుకొని మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం లేదంటే స్టేటస్లు పెట్టడం, ఎవరో ఒకరు మనకి ఎంకరేజ్మెంట్ కోసం ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తారండి, ఇవ్వకుండా ఉండరు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వండి. సో అప్పుడే కదా తెలుస్తుంది. మౌత్ పబ్లిసిటీ కావాలండి ఫస్ట్. అలానే
గిఫ్టింగ్ పర్పస్లో ఇచ్చినప్పుడే మీరుకంటూ ఒక స్కిల్ ఉంది, మీరు చేయగలుగుతున్నారని జనాలకి తెలుస్తుంది. అండ్ దీంతోపాటు 1000 రూపీస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇవి బేసిక్ బ్యాంగిల్స్ మీకు తెలుసు. సో ఇవి ఇందులో స్క్వేర్ వచ్చేసరికి 20 గ్రామ్స్ పట్టింది, 3 mm రౌండ్ 10 గ్రామ్స్ పట్టింది. బ్యాంగిల్స్ రెండు కలిపి 20 రూపీస్. సో దగ్గర మెటీరియల్ చూసుకుంటే 60 రూపీస్కి మించి మనకు అవ్వలేదు. సో దీన్ని మనం 100కి అమ్ముకోవచ్చు, 110, 120, 150, 160, 180. మన దగ్గర మార్కెట్ ఉంది అనుకుంటే 200కి కూడా అమ్ముకోవచ్చు ఇదే బ్యాంగిల్స్ని. మార్కెట్ లేదు, నేను స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాను, నాకు తక్కువలో పోవాలి, నాకు అసలు మెటీరియల్ వెళ్ళిపోవడం కావాలి, నేను మేక్ చేసిన ప్రోడక్ట్ వెళ్ళటం నాకు కావాలి అనుకుంటే కనుక ఇవే బ్యాంగిల్స్ని మీరు తక్కువలో సేల్ చేసుకున్నారనుకోండి, దీని ప్రాఫిట్ వస్తుందా? వచ్చిన ప్రాఫిట్ని అయ్యో నా ఫస్ట్ సంపాదన, నేను మా ఆయనకి అది కొంటాను, మా పిల్లలకి అది కొంటాను, నాకు ఇది కొనుక్కుంటాను, మా అమ్మకి ఇది కొనుక్కుంటాను, స్మాల్ బిజినెస్ చెయ్యాలి అనుకున్నారంటేనే ఫస్ట్ వాళ్ళలో ఉండే ఒక పెద్ద ఇది ఏంటి అంటే దేవుడి హుండీలో వేసేయాలి, మా పిల్లలకి ఏదో ఒకటి కొనేయాలి, మా హస్బెండ్కి ఏదో కొనేయాలి, మా అమ్మకి ఏదో కొనేయాలి, లేదంటే మా ఆడపడుచుకి ఏదో కొనేయాలి, ఇవే ఆలోచిస్తారు. మనకు కొనుక్కోవాలి అనుకునే దానికి ముందు ఇవన్నీ వస్తాయి. అవన్నీ కొన్ని రోజులు ఆపండి. ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఇది 150 రూపీస్కి ఇచ్చేసాను నేను ఎవరికో, ఈ 150 రూపీస్ వచ్చిందా, మళ్ళీ ఇంకా మన దగ్గర మెటీరియల్ ఉంటుంది కదా, ఇంకొకటి సేల్ అయింది, ఇంకో 150 రూపీస్ అంటే 300. సో ఈ 300ని ఖర్చు పెట్టుకున్న ఇలాగే ఉంచారనుకోండి, మనకి నెక్స్ట్ ఇంకేదైనా ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్కి ఈ 300 పెట్టే మెటీరియల్ కొనండి. సో ఈ ఆర్డర్ డబ్బులు ఒక 600 వచ్చాయి అనుకుందాం, 600, 700, ఆ డబ్బుల్ని నెక్స్ట్ ఆర్డర్ కొనండి. ఇలా 1 by 1 వచ్చిన డబ్బుల్ని ఇటు 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 రొటేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కరోజు మనకు ఖచ్చితంగా ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఒక్కరోజు అంటే 2-3 సంవత్సరాల తర్వాత అంటే కాదు, నెల రోజులు, 2 నెలల్లో కూడా ప్రాఫిట్ వచ్చినవి ఉంటాయి, 10 రోజుల్లో కూడా ప్రాఫిట్ వచ్చినవి ఉంటాయి. సో నెమ్మదిగా ఇనీషియల్గా తక్కువ బడ్జెట్లోనే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ అలాగే ఆర్డర్ పెట్టుకోవటము తెలియాలి, ట్రాక్ ఐడీస్ చెక్ చేసుకోవటం కూడా మనకు తెలియాలి. ఇవన్నీ మనకి యూట్యూబ్లో దొరుకుతాయి ఈజీగా. ఇలా అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నప్పుడు డబ్బులు పెట్టి కోర్సులు ఎందుకండి నేర్చుకోవటం? బిజినెస్ చేయాలి అంటే బేసిక్ థింగ్స్ మనం నేర్చుకున్నాకే బిజినెస్లోకి దిగాలి. సో మన ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టకూడదు, మనం స్మాల్ బిజినెస్ చేసి సంపాదించాలి, అన్నీ కూడా పాసిబులే. నాలాంటి ఎడ్డిదయే చేయగలిగిందంటే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. నాకు కూడా ఏమీ తెలీదు, స్టార్ట్ చేసేటప్పుడు అందరూ జీరోయే అండి. నెమ్మదిగా తెలుసుకున్న తర్వాతే వాళ్ళకంటూ ఒక ఇది వస్తుంది. నేను ఇంకా నాకు తెలిసింది 10%, ఇంకా తెలుసుకోవాల్సింది 90% ఉంది. సో నెమ్మదిగా గ్రో అవ్వండి. అన్నీ ఫ్రీగా దొరికినప్పుడు అనవసరంగా డబ్బులు పెట్టి వేరే వాళ్ళ దగ్గర కోర్సులు నేర్చుకోకండి. యూట్యూబ్లో ఈజీగా దొరుకుతాయి, మీకు అంతకంటే ఈజీగా కన్వీనియంట్గా కూడా ఉంటాయి వీడియోస్. సో ఏంటంటే ఒక టీచరు 30 మందికి నచ్చేలాగా చెప్పలేదండి. ఇప్పుడు ఒక 10 మందికి నచ్చుతుంది, అర్థమవుతుంది, మిగతా 20 మందికి నచ్చట్లేదు అంటే ఆవిడ మనకి తప్పుగా చెప్పట్లేదు, అర్థమవలేనట్టు చెప్పినట్టు కాదండి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం నచ్చుతుంది. అలాగే యూట్యూబ్లో మీకు 10 మంది 10 విధాలుగా చెప్తూ ఉంటారు, మీకు ఏదో ఒక రకంగా నచ్చుతుంది, ఏదో ఒకరి దగ్గర స్టిక్ అయ్యి వాళ్ళు చెప్పే వీడియోస్ చూడండి. అండ్ రా మెటీరియల్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ నమ్మకం లేదనుకోండి, ఆఫ్లైన్లో కొనుక్కోండి. కానీ మీకు ఆన్లైన్ నమ్మకం లేదు అనుకుంటున్నారా, రేపు పొద్దున అదే మీరు చేసే బిజినెస్ ఆన్లైన్లోనే పెడతారు, అప్పుడు కూడా మీరు నమ్మాల్సిందే కదా. ఆన్లైన్ నమ్మండి, కానీ జాగ్రత్తలు తీసుకోండి. మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో కనుక్కొని చేయండి. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే అందరి దగ్గర ఒకటే ప్రైస్ ఉంటుందండి. నేనైతే మొదటి నుంచి ఒకటే ప్రైస్లో ఉన్నాను. సో కొత్తగా పెట్టిన వాళ్ళు ఇంకా ప్రైస్ తక్కువకు కూడా పెడుతున్నారు. మీరు ఏది తక్కువకు దొరుకుతుంది అనుకుంటే అక్కడే కొనుక్కోండి, తప్పేమీ లేదు. సో ఇలాంటి బేసిక్ నీడ్స్ అన్నీ తెలుసుకొని నేర్చుకొని వచ్చారంటే మీకే బెటర్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే కనుక వాళ్ళతో డెఫినెట్గా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.